పద్ధతులు. 101. ఒక వ్యక్తి యొక్క పార్లమెంట్ యొక్క ఉభయ సదనాలలో సభ్యుడై ఉండరాదు. ఉభయ సదనాలలో సభ్యుడిగా ఎంపిక చేయబడిన వ్యక్తి ఆ ఉభయ సదనాల యొక్క దాని అందలి స్థానాన్ని ఖాళీ చేయుటకు పార్లమెంట్ చే శాసనం ద్వారా నిబంధన చేయబడవలెను. 2. ఒక వ్యక్తి యొక్క పార్లమెంట్లోను ఏదైనా రాష్ట్ర శాసన మండలి యొక్క ఒక సదనంలో సభ్యుడై ఉండరాదు. మరియు ఏ వ్యక్తి పార్లమెంటుకు రాష్ట్ర శాసన మండలి యొక్క సదనానికి సభ్యుడిగా ఎంపిక చేయబడినచో ఆ రాష్ట్ర శాసన మండలిలోని తన స్థానానికి అంతకు ముందు రాజీనామా ఇచ్చియుండుననే తప్ప పార్లమెంట్లో ఆ వ్యక్తి యొక్క స్థానం రాష్ట్రపతి చేత చేయబడిన నియమావళి యందు నిర్దేశింపబడు కాల వ్యవధి ముగిన ఖాళీ అగును. 3. పార్లమెంట్ యొక్క ఉభయ సదనంలో దేని సభ్యుడైనను 102 ఆర్టికల్ యొక్క ఖండం 1 లేక ఖండం 2లో పేర్కొనబడిన నిరర్హతలలో దేనికైనా లోనిచో లేక సందర్భానుసారంగా సభాధిపతికి లేక అధ్యక్షునికి తన చమరాలతో లేక వ్రాయుట ద్వారా తన స్థానానికి రాజీనామా ఇచ్చుటయు, అలాంటి రాజీనామా సందర్భానుసారంగా సభాధిపతి లేక అధ్యక్షుడు స్వీకరించుటకు జరిగినచో అటుపై తన స్థానాన్ని ఖాళీ అగును. అయితే ఉపఖండం బిలో నిర్దేశించబడిన ఏదేని రాజీనామా విషయంలో సందర్భానుసారంగా సభాధిపతి లేక అధ్యక్షుడు తనకు అందించిన సమాచారాన్ని బట్టి కానీ అన్యతా కానీ మరియు తాను సభని తలుచు పరిశీలన జరిపిట పిమ్మట ఆ రాజీనామా సందర్భంగా చేసినది కాదని లేక నిజమైన కాదని అభిప్రాయించున్నచో ఆయన ఆ రాజీనామా స్వీకరించరాదు. 4. పార్లమెంట్ యొక్క ఉభయ సదనంలో దేని సభ్యుడైనను ఆ సదనం యొక్క అనుజ్ఞ లేకుండా దాని సమావేశాలన్నిటికీ 60 రోజుల కాల వ్యవధి వరకు హాజరు కానిచో ఆయన స్థానం ఖాళీ అయినట్లు ఆ సదనం ప్రకటించవచ్చును. అయితే సదరు 60 రోజులలో కాల వ్యవధి పరిజ్ఞానం చేయుటలో ఆ సదనం అధివేశనానంతరం చేయబడుచున్న లేక వరుస 4 రోజులు మించి వాయిదా వేయబడుచున్న దేని కాల వ్యవధి లెక్కింపరాదు. 102. 1. వ్యక్తి పార్లమెంట్ యొక్క ఉభయ సదనంలో సభ్యత్వానికి దేనికైనా సభ్యుడిగా ఎంపిక చేయబడుటకు మరియు అలాంటి సభ్యుడిగా నుండుటకు ఈ క్రింది పరిస్థితుల్లో నిరర్హకాడు. జై భీమ్, జై భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం, భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం. జై భీమ్.